అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 43 గ్రహాల శుభాశుభ స్థానాలు తదనుసారంగా వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. గ్రహాల శుభాశుభ స్థానాలు తదనుసారంగా శుభాశుభ ఫలాల సంక్షిప్త వివేచన. మహేసాదులారా, ఒక జాతకుని 7వ ఇంట్లో ఉపచయంలో ఉండే చంద్రుడు మంగళకారి అవుతాడు. శుక్ల విద్యనాడు పంచమ నవమ గృహాల్లో ఉండే చంద్రుడు ఆ జాతక చక్రమున్న వానిని గురువు వలె పూజ్యుని గౌరవ్యుని చేస్తాడు. చంద్రునికి 12 అవస్థలు అనగా దశలుంటాయి. నక్షత్రాలు మూడేసి ఒక బృందం లేదా మండలంగా ఉంటాయి కదా. అశ్వనితో మొదలుపెట్టి మూడేసి నక్షత్రాల కలయికలతో చంద్రునికి ఈ అవస్థలేర్పడతాయి. ప్రవాసావస్థ, దృష్టావస్థ, మృతావస్థ, జయావస్థ, హాస్యావస్థ, నతావస్థ, ప్రమోదావస్థ, విషాదావస్థ, భోగావస్థ, జ్వరావస్థ, కంపావస్థ, శుభావస్థ. ఫలితాలు కూడా అదే క్రమంలో ఇలా ఉంటాయి. ప్రవాసం, హాని, మృత్యువు, జయం, హాసం, రతి, సుఖం, శోకం, భోగం, జ్వరం, కంపం, సుఖం. జన్మలగ్నంలో చంద్రుడుంటే తుష్టి, అదే చంద్రుడు ద్వితీయ భావం 2 ఉంటే సుఖహాని, 3వ ఇంట ఉంటే రాజసన్మానం, చతుర్థ భావంలో ఉంటే కలహం, పంచమ భావంలో ఉంటే స్త్రీ లాభం కలుగుతాయి. 6వ ఇంట చంద్రుడుంటే ధన, ధాన్య ప్రాప్తి కలుగుతాయి. అష్టమ భావంలో చంద్రుడు అరిష్టదాయకుడై ఆ జాతకునికి ప్రాణ సంకటాన్ని తెచ్చే అవకాశాలున్నాయి. 9వ స్థానంలో ఉంటే కోశంలో ధనం బాగా పెరుగుతుంది. 10వ స్థానంలో కార్యసిద్ధి, ఏకాదశ స్థానంలో ఘన విజయం కలిగించే చంద్రుడు ఎవరికైనా 12వ ఇంట ఉంటే మాత్రం మృత్యువు చేతిలోనికి పంపించి వేస్తాడు. ఇక ఈ క్రింది నక్షత్రాలున్న గడియల్లో ఈ క్రింద సూచింపబడిన దిక్కుల వైపే యాత్రలకు బయలుదేరాలి. మరోలా కూడదు. కృత్తిక, రోహిణి, మృగశిర, అర్ధ పునర్వసు, పుష్య, ఆశ్లేష, తూర్పు, మఖ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్ర, స్వాతి, విశాఖ, దక్షిణ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, పశ్చిమ, ధనిష్ట, శతభిష, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్వని, భరణి, ఉత్తర, అశ్వని, రేవతి, చిత్ర, ధనిష్ట నక్షత్రాలు కొత్త సొమ్ములు పెట్టుకోవడానికి ప్రశస్తాలు. మృగశిర, అశ్వని, చిత్ర, పుష్య, మూల, హస్త నక్షత్రాలు కన్యాదానానికి, యాత్రలకు, ప్రతిష్టాది కార్యాలకు శుభప్రదాలు. జన్మలగ్నంలో శుక్రుడు, చంద్రగ్రహము గలవారికి శుభఫలాల ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ 2 గ్రహాలు 2వ ఇంటనున్న వారికి శుభాలే ఉంటాయి. తృతీయ భావంలో అంటే 3వ ఇంట చంద్ర, బుధ, శుక్ర, బృహస్పతులు, చతుర్థ భావంలో మంగళ, శని, చంద్ర, సూర్య, బుధులు శ్రేష్ఠతను ప్రసాదిస్తారు. అలాగే పంచమ భావంలో శుక్ర, బృహస్పతి, చంద్ర, కేతువులు, 6వ ఇంట శని, సూర్య, మంగళులు, సప్తమ భావంలో బృహస్పతి, చంద్రులు, అష్టమ భావంలో బుధ, శుక్రులు కూడా శుభాలనే ఇస్తారు. అదేవిధంగా 9వ స్థానంలో బృహస్పతి, 10మ భావంలో సూర్యశనులు, చంద్రుడు, 12వ స్థానంలో బుధ, శుక్రులు సర్వ విధాల సుఖాలను సమకూరుస్తారు. ఇక ఏకాదశ స్థానంలో ఏ గ్రహమున్నా శుభాన్నే ప్రధానిస్తుంది. సింహంతో మకరం, కన్యతో మేషం, తులతో మీనం, కుంభంతో కర్కాటకం, ధనుస్సుతో వృషభం, మిథునంతో వృశ్చిక రాశి యోగిస్తే మంచిది. దీన్ని షడష్టక యోగమంటారు. ఇది ప్రీతికారకం. అధ్యాయం 61. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 43 గ్రహాల శుభాశుభ స్థానాలు తదనుసారంగా వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.